Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు పాల్గొన్నారు. అలాగే అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి సంబంధించి. సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. మాట్లాడారు సార్. నమస్తే సార్ విజయబాబు గారు. నమస్తే సార్, విధ్వంసం పుస్తక ఆవిష్కరణకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అంటే విధ్వంసం అని మొదలు పెట్టారు సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఏమేం జరుగుతుంది, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి అంటే ఇన్ని రకాల విధ్వంసాలు జరిగాయి అంటూ దాని గురించి వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రజలు పంపించే టైం దగ్గరకు వచ్చిందని గతంలో చాలా సార్లు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈసారి కూడా అటువంటి మాటలు మాట్లాడారు సార్. సో బాబు గారి వ్యాఖ్యల మీద మీరు మాట్లాడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. ఏం చెప్తారు సార్? అసలు ఇది ఎట్లా ఉందంటే సార్, భల్లూకాలు, ఉలూకాలు, నక్కలు, నాగులు, విషశక్తులు ఇవన్నీ కూడా శాంతి మంత్రాలు వల్లెవేస్తే ఎలా ఉంటుందో విధ్వంసం గురించి చంద్రబాబు నాయుడు అండ్ కో మాట్లాడితే కూడా అలాగే ఉంటుంది. విధ్వంసకర విషశక్తుల కుయుక్తులకు చిరునామా ఎవరు అంటే ఎన్టీ రామారావు గారి గద్దె దించటం దగ్గర నుంచి పరంపరగా అనేక కేసులు చూసుకుంటే మొత్తం విధ్వంసానికి ప్రతీకగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తారనడంలో సందేహం లేదు. అయితే ఆ పుస్తకావిష్కరణలో ప్రారంభోత్సవంగా వాళ్ళు చేసిన రిమార్క్ ఏమిటంటే ప్రజావేదికని ఏది కృష్ణానది కరకట్ట మీద ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చివేయడంతో విధ్వంసం మొదలైందని చెప్పి అంటారు. వీళ్ళ యొక్క హ్రస్వ దృష్టిలో, వక్ర దృష్టిలో అభివృద్ధి అంటే ఆకాశ హార్మ్యాలు నిర్మించటం, కట్టడాల ద్వారా కమిషన్లను కొట్టేయడం వీళ్ళ దృష్టిలో అభివృద్ధి. అదేవిధంగా విధ్వంసం అంటే ఏంటంటే పవిత్రమైనటువంటి కృష్ణానది మీద నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు కించుతూ అంటే అనేకమైన నిబంధనలు ఉన్నాయి. పర్యావరణ నిబంధనలు కావచ్చు, ఇతరత్ర నిబంధనలు కావచ్చు, చివరికి మున్సిపల్గా దీని దగ్గర నుంచి అనుమతుల దగ్గర నుంచి తీసుకుంటే సాక్షాత్తు పరిపాలన చేయవలసిన ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసినటువంటి ముఖ్యమంత్రి తనే చట్టాలను తొంగలోకి తొక్కి అక్కడ నదీ గర్భంలో ఒక బిల్డింగ్ అనేటువంటిది నిర్మించి దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నిటినీ కూడా ఆ నదిలో వదిలివేస్తూ ఉంటే ఇప్పుడు ఈ వార్త జనంలోకి రాకముందే మేము దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటాను దీని మీద మేము జాతీయ స్థాయిలో ఒక ఆందోళన చేసాం. ఏమని అంటే జాతీయ స్థాయిలో నాయకులు కూడా వచ్చారు, పర్యావరణవేత్తలు వచ్చారు. అక్కడ నదీ జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నదీ జలాల్లోకి వదిలివేసేటువంటి మానవ విసర్జకావయాలన్నిటినీ కూడా ఇవి దాదాపు బందర్ వరకు తాగునీటిలోకి వెళుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. అక్కడ అవన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పని డిమాండ్ చేసినప్పుడు ఈ వార్తలు, ఈ ఆందోళన జాతీయ స్థాయిలో చాలా ప్రముఖంగా ప్రచురించారు, ప్రసారం చేశారు. అలాంటిది అక్కడ ఆ తర్వాత కూడా అతనిలో కించిత్ మార్పు రాలేదు సరికదా. దాదాపుగా ఢిల్లీ నుంచి ఒక పర్యావరణవేత్త వచ్చి ఉద్యమం చేయకపోతే ఆయన్ని కూడా పోలీసులు వెంటాడి తరిమి కొట్టినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే అటువంటి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ గర్భం మధ్యన ఒక ప్రభుత్వ భవనాన్ని ఉంచి అక్కడ ఉండేటువంటి వ్యర్థాలన్నిటినీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి విధంగా తాగునీటిలోకి పంపించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాకుండా అక్కడ ఇది మామూలుగా ఏంటి, భౌతికంగా మనం మాట్లాడుకునే అంశం. సెంటిమెంట్గా చూసుకుంటే అందరికీ కూడా మనకి నదీమ తల్లులు అంటాం మనం, అంటే పవిత్ర నదీ జలాలు. ఆ రకమైన చూసుకున్నప్పుడు కృష్ణా నదిని అపవిత్రం చేయడం కూడా చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. అందుచేత ఆయన చేసినటువంటిది నిజంగా హిందూ ధర్మం పట్ల, నదీ జలాల పట్ల లేదు అన్నట్లయితే సాపేక్షంగా చూసినప్పుడు, సామాజికంగా ఆలోచించినప్పుడు, సామాజిక బాధ్యతలుగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య ఒక అద్భుతమైనటువంటి చర్య. దాన్ని వీళ్ళ దృక్కోణంలో
ఒక విధ్వంసకర చర్యగా కనిపించడం అనేటువంటిది చాలా దుర్మార్గం. మరి ఏది విధ్వంసం అనేది కనుక తీసుకున్నట్లయితే, సార్. మా పుష్కరాల సందర్భంగా ఏది ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైటెక్ సిటీలో రుచి మరిగారు. డబ్బు ఎలా కొట్టేయచ్చు కన్స్ట్రక్షన్స్ ద్వారా అనేటువంటిది. ఆ రకంగా నిర్మాణాలు అనేటువంటి ఒక వంకతో ఓటుకు నోటు ద్వారా రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం అనేటువంటిది మదిలో మెదిలి అక్కడ నుంచి ఈ దోపిడీ అనేటువంటిది మొదలైంది. ఇక విధ్వంసం అనేటువంటిది విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఉమ్. ఏది విధ్వంసం అంటే ఇందాక చెప్పుకున్నది కాదు విధ్వంసం అనేటువంటి. సిసలైనటువంటి విధ్వంసం అంటే చిరకాలంగా ఉన్నటువంటి అనేక దేవాలయాలని చాలా అంటే చివరికి ఆ మూల విరాట్టులను కూడా జాకీలతో వాటిలతో జేసీబీలు అంటారు కదా, ఈ జేసీబీలతో మొత్తం ఎత్తి మామూలు రాళ్లలాగా కూల్చిపడేసినటువంటి చర్య ఏదైతే ఉందో, ఒక గజనీని, ఒక గోరీని, ఒక వీళ్ళందరినీ కూడా గుర్తు చేసేటువంటి రీతిలో చంద్రబాబు గారు ఔరంగజేబుని మించినటువంటి స్థాయిలో గుడులన్నిటినీ కూడా కూల్చిపడేటువంటి అనేటువంటిది ఒక విధ్వంసకరమైనటువంటి చర్యగా దీన్ని తీసుకోవాలి. ఇది ఒక విధ్వంసం. అదే విధంగా వచ్చినట్టయితే పాలనా వ్యవస్థ మొత్తాన్ని కూడా విధ్వంసక చర్యలతో, విషశక్తుల కుయుక్తులతో ప్రజాధనాన్ని మొత్తం కూడా దోపిడీ చేసేసి ఈ రాష్ట్రంలో అసలు ఏది కూడా ఒక సరైనటువంటి స్థితిలో లేకుండా కల్లోలాన్ని సృష్టించినటువంటి చరిత్ర అది ఒక విధ్వంసకర చరిత్ర. అంతటితో ఆగలేదు. మామూలుగా మనకి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు రానంత వరకు భావజాల పరంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయం వరకు పరస్పరం ఒకరినొకరు విమర్శించుకునేటువంటి వారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవటం, తర్వాత ఏంటంటే కొన్ని సానుకూల అంశాల్లో కలిసి పనిచేయటం, పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా విభేదించినా కూడా ఇటువంటి ఒక సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేసి రాజకీయాలు అనేటువంటి ఒక విషశక్తులతో నింపివేసి ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఫలానా పార్టీ వాడు ఇంకో పార్టీ వాడు అంటే పరస్పరం ఏంటంటే ఆగర్భ శత్రువులుగా చూసుకునేటువంటి రకంగా మొత్తం మానవ సంబంధాలను విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. తన మనవడి వినోదం కోసం అని చెప్పని మన పుష్కరాలప్పుడు అక్కడ సినిమా సెట్టింగ్లు వేసి మొత్తం ప్రజాధనాన్నంతా కూడా అతి కారు చౌకగా తనకు కావలసినటువంటి దర్శకులకి వాళ్ళకి ఇచ్చినటువంటి అది ఒక విధ్వంసకర చర్యగా చూడాలి. పుష్కరాల్లో వాళ్ళ కోసం, వాళ్ళ వినోదం కోసం నిండు ప్రాణాలని బలి తీసుకున్నటువంటి చర్య అమానవీయమైనటువంటి చర్య. విధ్వంసం అనేటువంటి మాట కూడా సరిపోదు దీనికి చెప్పాలన్నట్లయితే. అదేవిధంగా రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరానికి 6 పంటలు పండేటువంటి భూముల్ని మొత్తం కూడా కాంక్రీట్ కట్టడాల కింద మార్చివేసేటువంటి, మొత్తం పచ్చదనాన్ని నాశనం చేసేటువంటి రీతిలో ఒక విధ్వంసకర చర్యకి కమిషన్ల కోసం కక్కుర్తిపడి మొత్తం అక్రమాస్తులను కూడబెట్టడం కోసం తన యొక్క అసమర్థుడైనటువంటి కుమారుడికి తరతరాలకి సరిపోని ఆస్తులను కూడబెట్టడం కోసం చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి విధ్వంసకరమైనటువంటి చర్యలుగా చూడాలి. ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా కాంగ్రెస్ కుహన రాజకీయాలకు బలైపోయినటువంటి కాంగ్రెస్ యొక్క దుశ్చర్యలకి, దుర్నీతికి బలైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరింత కారుణ్యం కూడా లేకుండా అడ్డగోలుగా విధ్వంసాన్ని సృష్టించి అన్ని రంగాల్లో కూడా దోచుకు తిన్నటువంటి చర్య ఎవరిది అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిది. దాంట్లో నుంచి పార్టీ కార్యాలయాలు తదితరాలు కట్టుకోవడానికి బిస్కెట్ ముక్కల్లాగా అటు తనకు అనుకూలమైనటువంటి మీడియాకి, ఇటు తనకు అనుకూలమైనటువంటి పవన్ కళ్యాణ్కి పడివేసినటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారిదని చెప్పాలి. ఇది విధ్వంసం అంటే. సార్, అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో వారాహి యాత్ర ఇటువంటి సందర్భాల్లో ఆయన ప్రజలకు వెళ్ళి ఎప్పుడు మాట్లాడినా కూడా వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి కానీ వాలంటీర్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాలంటీర్లు ఆ సమయంలో ధర్నాలు చేయడం, పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడడం ఇవన్నీ మనం చూసాం సార్. వాళ్ళ ద్వారా డేటా పక్కదారి పడుతుంది అన్నట్టు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లకు సంబంధించి. ఇప్పుడు తాను అలా అనలేదని వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలోనే మాట్లాడారు సార్. అంటే ఇప్పుడు వైసీపీ మాత్రం పవన్ యూటర్న్ తీసుకున్నారు, వాలంటీర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు వాళ్ళ ఓట్లు కానీ ఏవైనా వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఓట్లు కానీ
దూరం అవుతాయని పవన్ యూటర్న్ తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఈ వ్యాఖ్యల వెనుక అర్థం? మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ లో సార్. ఉండే పదాన్ని మనం వాడుక భాషలో యూ టర్న్ తీసుకోవటం అంటాం. ఆ టర్నింగ్ అప్పుడు ఏంటంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం, అది యూ సార్. టర్న్. యూ టర్న్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే హెయిర్ పిన్ కర్వ్స్ అంటారు. ఈ సార్. హెయిర్ పిన్ కర్వ్స్ అనేటువంటిది అంటే ఎన్ని మెలికలు తిరుగుతుందో కూడా తెలియదు. అట్లాగే పవన్ కళ్యాణ్ నాలుగు కూడా ఎన్ని మెలికలు తిరుగుతుందో, అతను ఏం మాట్లాడతాడో, నిన్నేం మాట్లాడాడో, మొన్నేం మాట్లాడాడో, ఇవాళ ఏం మాట్లాడాడో ఒకదానికి పోలిక పొంతన అనేటువంటిది ఉండదు. తర్వాత ఇంకొక నిస్సిగ్గు వ్యవహారం ఏంటంటే పుస్తకావిష్కరణ సందర్భంగా వాళ్ళు పిలిచింది కమ్యూనిస్టు రామకృష్ణ అక్కడ దేబ్రించుకోవడం కూడా మనం చూసాం. మొన్నటిదాకా మమ్మల్ని వాడుకున్నారు, మమ్మల్ని ఇప్పుడు లూప్ లైన్ లో వదిలేశారు, మా సంగతి పట్టించుకోండి అని చెప్పని అతను దేబ్రిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ముసి నవ్వులు నవ్వుకోవటం కూడా చూసాం. ఇతగాడేమో పవన్ కళ్యాణ్ చెప్పేది బీజేపీలో నేను ఎన్డీఏలో భాగస్వామిని అంటాడు, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తాను అంటాడు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తేనేమో మొన్న కూడా అర్ధరాత్రి అమిత్ షా గారి దర్శనం కోసం పడిగాపులు పడి ఈ రోజుకి కూడా వాళ్ళ కోసం అరువులు చాస్తున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ వాళ్ళని పిలవాలి కదా పుస్తకావిష్కరణకి, బీజేపీ వాళ్ళని పిలవకుండా కమ్యూనిస్టులను పిలవడంలో ఆంతర్యం ఏంటి? అంటే కనీసం కమ్యూనిస్టులను పిలిచారు, మా ఎన్డీఏ భాగస్వాములు పిలవలేదు అని ఈ పవన్ కళ్యాణ్ అయినా కనీసం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏ సందర్భానికి అనుగుణంగా వాళ్ళని ఆ రకంగా వాడుకొని వాళ్ళ ద్వారా తనకు కావలసిన మాట్లాడించుకోవటం అనేటువంటిది ఒక విధ్వంసకరమైనటువంటి అనైతిక విధ్వంసకర కార్యకలాపాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇది ఒక కార్యక్రమం. అందుకనే వీళ్ళేమో కమ్యూనిస్టులను పిలవటం, కమ్యూనిస్టులేమో దేబిరించుకోవటం సరైనటువంటి పదం. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చూడండి కాస్త మమ్మల్ని వదిలేశారు, మొత్తం మనం కలిసి పనిచేసాం అని చెప్పానంటే వాళ్ళు ముసి నవ్వుల్లో ఆంతర్యం ఏంటంటే సరే చూద్దాం బీజేపీ వాళ్ళు కాదంటే ఎలాగో మీరు ఉంటారు కదా అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ఆ రోజున వేదిక మీదకి పిలిచారు తప్ప మరొకటి కాదు. ఇది వాళ్ళ యొక్క డొల్లతనం, వాళ్ళ యొక్క దివాళా కోరుతనం, వాళ్ళ యొక్క అవకాశవాదం అనేటువంటిది స్పష్టంగా చెప్పచ్చు. సో అయితే వాలంటీర్లపై వ్యాఖ్యలు కూడా అంటే ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకున్నారా సార్? పవన్ కళ్యాణ్ సగటు జీవులు వాళ్ళు. పల్లెల్లో ప్రజాసేవ చేసేటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని అమానుషంగా అకారణంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని సైతం హననం చేసేటువంటి విధంగా అతగాడు మాట్లాడిన మాటలకి రేపు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వాళ్ళ యొక్క తడాకా ఏంటనేది ఖచ్చితంగా రేపు చూపిస్తారు. అప్పుడు వాళ్ళ సగటు అంటే చిన్నవాళ్లే కదా, పేదవాళ్లే కదా, మనం ఎలా మాట్లాడినా పర్వాలేదు వెళ్ళినాను అనుకుంటే ఆ చీమలన్నీ కలిసి కట్టుగా ఉంటే ఎలాంటి కొండ చిలువనైనా కూడా చంపి పారేస్తాయనేటువంటి ఒక దీన్ని రేపు ఈ వాలంటీర్లు వీళ్ళిద్దరికీ కూడా గుణపాఠం చెప్పేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.